అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, రంజాన్ ఉపవాసంలో ఒక ఉపవాసికి అల్లాహ్పై తక్వా దైవభీతి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తక్వా అంటే దైవభీతి. అల్లాహ్కి భయపడతాం కదా మనం. మనిషిలో తక్వా దైవభీతిని పుట్టించడమే ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దైవభీతి, ప్రేమాభిమానాల సద్గుణ సంపత్తికి మారుపేరే తక్వా అని అంటారు. అయితే అల్లాహ్పై పూర్తి విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసంతో పాటు ఆయన మానవ శ్రేయస్సు కోరుకునే మహోపకారి అని కూడా మనం పూర్తిగా నమ్మాలి. అమిత దయామయుడు అని విషయాన్ని మనం గ్రహించాలి. అల్లాహ్ మీద మనకు ఇలాంటి అభిప్రాయం ఉండాలి. ఇలాంటి అభిప్రాయం మనకు ఉన్నప్పుడే మనిషిలో నిజమైన తక్వా, నిజమైన ప్రేమాభిమానాలు ఏర్పడతాయి. అల్లాహ్ యొక్క ఆగ్రహం, క్రోధము మరియు శిక్షల నుండి కాపాడుకోవాలనే భయం కూడా ఉండాలి. దైవభీతి అలా ఉంటేనే దైవభీతి భయం కలుగుతుంది. దైవభీతి అయితే ఈ దైవభీతి ప్రేమాభిమానాల కలయిక వల్ల మనసులో కలిగే భావనే తక్వా అంటారు. ఈ పరిస్థితి అనేది ఉపవాసాల వల్లే జనిస్తుంది. ఈ మనిషికి తక్వా దైవభీతి ఎప్పుడు వస్తుంది అంటే ఉపవాసాల వల్లే ఈ పరిస్థితి జనిస్తుంది. అయితే ఉదాహరణకి బాగా దాహం వేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా దాహం వేసిన ఒక వ్యక్తికి చల్లటి నీళ్లు కానీ తియ్యటి పానీయాలు కానీ కనిపిస్తే వాటిని సేవించాలనే అతని మనసు తహతహలాడుతుంది కదా. కానీ అయినా కూడా అల్లాహ్ మెప్పును పొందాలని, ఆయన్ని సంతోష పెట్టాలని, ఇంకా ఆయన ఆగ్రహం నుండి, ఆయన కోపం నుండి రక్షించబడాలని అన్న ఉద్దేశంతో ఉపవాసాన్ని పాటించిన వ్యక్తి ఒకటి ఆ వాటర్ను అసలు ఒక్క చుక్కని సైతం కూడా త్రాగడు. అల్లా యొక్క భయం ఉంటుంది కాబట్టి, అల్లా చూస్తున్నాడు అన్న నమ్మకం ఉంటుంది. అల్లా కోపానికి గురి కావద్దు అన్న ఒక భయం ఉంటుంది కదా, అది దైవభీతి అని అంటారు. అయితే ఒక మనిషికి ఎప్పుడైనా పరలోకం ఉంది అని గట్టిగా నమ్మాలి. ప్రళయం వస్తుంది అనే విషయాన్ని కూడా వారు గట్టిగా నమ్మాలి. అంతిమ దినం ఒకటి ఉంది, మన యొక్క పాప పుణ్యాలు మనకు వాటి ద్వారానే మనం స్వర్గానికి వెళ్తాము అనే విషయాన్ని కూడా వారు దృఢంగా గట్టిగా నమ్మినప్పుడే ఒక విశ్వాసి పూర్తిగా ఉపవాసాలని సక్రమంగా పూర్తి చేస్తాడు. వాటిపైన గట్టి నమ్మకం, దృఢ నమ్మకం ఉండాలి. మనం 100% వాటిని నమ్మాలి. పరలోకం ఉంది, కియామత్ వస్తుంది, ప్రళయ దినం ఉంది అనేది దాన్ని పూర్తిగా మనం నమ్మినప్పుడే, అదొక తక్వా దైవభీతి మనలో ఉన్నప్పుడే మనం ఉపవాసాన్ని భయభక్తులతో సక్రమంగా పాటిస్తాము. అయితే మౌలానా మౌదూదీ రహ్మా ఇలా రాశారు. ఇది ఖుత్బాత్ 185, 186 పేజీలో ఉంది. ఉపవాసం యొక్క ఈ లక్షణం దృష్టిలో ఉంచుకొని కాస్త ఆలోచించండి. నిజంగా ఉపవాసం పాటించే వ్యక్తి చాటుగా కూడా ఏమి తినడు. తీవ్రమైన ఎండలో దాహం వల్ల గొంతు ఎండిపోతున్నా కూడా ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా త్రాగడు. తీవ్రమైన ఆకలి వల్ల కళ్ళు బైర్లు కమ్ముతున్నా కూడా మనసులో తినే ఆలోచన అయినా కూడా రానివ్వడు. ఇలాంటి వ్యక్తి హృదయంలో అల్లాహ్ అన్ని చూస్తున్నాడు, ఆయనకు అన్ని తెలుసు అన్న విశ్వాసం ఎంత బలంగా ఉండి ఉంటుంది. అంత బలంగా ఉంటేనే కదా ఎంత ఆకలినైనా తట్టుకుంటారు, ఎంత దాహాన్నైనా తట్టుకుంటారు, ఎంత కష్టం వచ్చినా భరిస్తారు. సహనాన్ని భరించాలి, కష్టాలను భరించడం. సహనానికి ప్రతిఫలం స్వర్గం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. ఎంత గట్టి నమ్మకం ఉంటే కానీ అతను నా ఈ చర్యను ఎవ్వరు చూడకపోయినా అల్లాహ్ చూస్తున్నాడని అనుకుంటాడు. ఒక ఉపవాసి ఇంట్లో ఉన్నప్పటికీ ఎవ్వరు లేకున్నా కూడా కఠినంగా ఉంటారు. వాటర్ తాగకుండా, తినకుండా, చాటుకైనా నేటుకైనా కరెక్ట్ ఉంటారు ఉపవాసం ఒక విశ్వాసి, పూర్తి విశ్వాసి. అయితే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని ఉపవాసాన్ని భంగపరిచే ఏ ఒక్క పని కూడా చేయకుండా ఉంటాడు.
పరలోకంపై ఎంతో గట్టి నమ్మకం ఉంటేనే కదా అతడు నెల రోజులు అంటే దాదాపు 360 గంటల వరకు ఉపవాసం ఉండగలుగుతున్నారు. నెల రోజుల్ని రోజు 15 గంటల చొప్పున లెక్కేస్తే రోజుకు ఆ నెల మొత్తం 360 గంటలు అవుతుంది. అన్ని గంటలు తను చాలా కష్టపడుతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం అందరి ఉపవాసాలను స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకత్వం, రుజుమార్గం చూపే సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఆదేశాలు అందులో ఉన్నాయి. మహోన్నతమైన రంజాన్ మాసంలో దివ్య ఖురాన్ అవతరించింది. ప్రళయం వరకు ఇది సర్వ మానవుల కొరకు మార్గదర్శి. ఈ దైవానుగ్రహానికి బదులుగా ఉపవాసాల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్ యొక్క మెప్పు కోసం దివ్య ఖురాన్ని పఠించాలి. మనం దాని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి, ఇంకా దానిపై నడవడానికి ప్రయత్నం చేయాలి. ఖురాన్ ప్రకారం జీవితం గడపాలి. మనం జీవితం గడిపేటట్టు ప్రయత్నం చేయాలి. 100% ఖురాన్ ప్రకారమే జీవితం గడపాలి. ప్రవక్త వారు చెప్పిన హదీస్ల ప్రకారం ఖురాన్ ప్రకారమే మన జీవితంలో మనం పనులు కొనసాగించాలి. అలాగే ఇతరులకు ఈ సందేశాన్ని అందించాలి. అలా మనలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. అలా ప్రతి అనుగ్రహానికి ఉపకారికి కృతజ్ఞత తెలిపే అలవాటవుతుంది. ఉపవాసం యొక్క ఈ లాభం, ఈ ఉద్దేశం దివ్య ఖురాన్లో తెలుపబడింది. దివ్య ఖురాన్లో ఈ విషయాన్ని తెలిపిన తర్వాత రంజాన్ నెలలో దివ్య ఖురాన్ అవతరించింది. రంజాన్ మాసాన్ని పొందిన వారు తప్పకుండా ఉపవాసాలు పాటించాలి అని ఆదేశించడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.